బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ దీనిలో ఎందుకు లొకేషన్ ఎందుకు మార్చేసిండ్రు? వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్ ప్రాపర్ ప్రొసీజర్. దీనికి కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మం ఏంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు? ఏ డిజైన్ బట్టి L1 వచ్చింది, ఎవరికి L2 వచ్చింది? Poor design decisions by state government. In detailed project report, sheet pile cutoffs were proposed. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs. Secant pile cutoffs are overlapping concrete columns underground that create a wall of to block water and support structures like barrages without sufficient technical or economic justification. Ilu foundation design, piling design marchiru, and no supporting documents were provided when asked by the committee. నువ్వు ఫౌండేషనే మార్చేసినావు, లొకేషన్ మార్చేసినావు, ఫౌండేషన్ మార్చేసినావు, నీ టెండర్ ప్రక్రియనే తప్పవుతుంది. నువ్వు మళ్ళా ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు? ఆల్సో సివియర్ ల్యాప్సెస్ ఇన్ ఫౌండేషన్ డిజైన్ అండ్ hydraulic structure design were found. బేసికల్గా నాకున్న మోటా అవగాహన బట్టి షీట్ పైల్ కట్ ఆఫ్స్ కింద రాక్ ఉంటే ఇది వాడతారు, రాక్ లేకుంటే సీకంట్ పైల్ కట్ ఆఫ్స్ వాడతారు. మీ డిపిఆర్లా షీట్ పైల్ కట్ ఆఫ్స్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలు లెక్క పెట్టి కడతారు రోడైనా, రాక్ లేకుంటే అవసరం లేదు. మరి రాక్ ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్లో పెట్టి టెండర్ సిస్టము దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెంట్కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువలో వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ IAS ఆఫీసర్లు, మీ కాంట్రాక్టరు మొత్తం పై నుంచి కింది దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నువ్వు షీట్ పైల్ నుంచి సీకెంట్ పైల్కి పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? అలా పేపర్లు ఇవ్వలేదంటుండు. ఇది NDSA, మా పేపర్లు అడితే పేపర్లు ఇవ్వలేదంటారు. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తారు వీళ్ళు. అందుకనే కొందరు జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ బ్రదర్. ఇందులో చాలా మర్మం ఉన్నది. లెటర్లో పైది కనబడుతున్నది సూపర్ఫిషియల్. దేర్ హ్యాస్ టు బి ఎ థరో CBI ఎంక్వైరీ ఇంటూ దిస్. Kalvakuntla family is nothing less than terrorist, nothing less dangerous than terrorist. And I have made a comment in the past, Revant will be far more dangerous than KCR. And he is proving to be so. No third party quality audit. ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడిటింగ్ చేసుకోరండి.
Telangana government via 2013 memo has discontinued third party quality checks under TPQ, third party quality control packages. దేనికోసం ఎందుకు చేసుకోలేదు? అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటే అయితే ఇవన్నీ మళ్ళీ మింగేది కూడా ఒకటే మింగాలి. థర్డ్ పార్టీ వేస్తే మళ్ళీ వానికి ఇయ్యాలి కదా, వాని మేనేజ్ చేయాలంటే. అంటే ఇలా మింగే దాంట్లో కూడా కక్కుడితే మొత్తం తెలంగాణ భాషలో ఏదో ఉంటుంది, అగడమల్ల ఏదో వేసిందట. ఇది అయిపోయినాక పువర్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అండ్ సీక్వెన్సింగ్, violation of Dam Safety Act 2021, several operational norms under the Dam Safety Act were violated. No operation and maintenance manual was prepared even after commissioning. Failure to address early signs of damage. In 2019 itself, damage signs like CC block dislodgement and wearing coat damage appear in Sundila and Nana. Instead of repairing properly, ad hoc measures were like polyurethane grouting were done, allowing the problems to worsen over the years. బేసికల్గా కల్వకుంట్లో ఇల్లు కట్టుకున్నట్టు కట్టిది ఇది, వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నట్టు. సొంత ఇల్లు కూడా ఇంత రెక్లెస్గా కట్టరు, వాళ్ళు సొంత ఇల్లు చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు. వాళ్ళు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఆడిటింగ్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఈ మంది సొమ్ము కదా. Medigadda's Block 7 sank because big holes developed underneath due to water erosion, weak construction of cut-off walls. అదే ఆ పైలింగ్ ఏదైతే మార్చిందో డిజైన్, ఆ డిజైన్ మార్పిడి, మళ్ళీ దాంట్లో క్వాలిటీ లేదు. అన్నారం సుందిల్లా 2 are vulnerable. అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా? ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ రేపు సభ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడుతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదురా హోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిండ్రు. ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకి అయ్యే ఎన్ని 10 కోట్ల ఖర్చు అవుతున్నది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకెళ్ళి వచ్చిందే కదా. 1.5 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వు ఎట్లా ఆల్టర్నేట్ అవుతావు? కాంగ్రెస్ వాడు ఓడికి ఆల్టర్నేట్ వేసారు బ్రదర్. ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్ళు. దేనికి ఆల్టర్నేటివ్? ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు. గదముక్కోనికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు కదా. ఇవన్నీ చేసిండు కాబట్టే వీళ్ళని ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నారు. మళ్ళీ వీళ్ళకి వాళ్ళు ఎట్లా ఆల్టర్నేట్ అవుతారు? వాట్ డిడ్ కమిటీ రికమెండ్? ఫైనలీ కన్క్లూజన్ ఏంది? కంప్లీట్లీ రీఅసెస్ ఆల్ 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతదే కనబడుతుంది నాకు, లొటపీసే కనబడుతున్నాయి 3. మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది. ఇందులో ఎక్కడ కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది, టెక్నికల్ కమిటీ. దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ సెన్స్ తోటి చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమే స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్ట్ స్కామ్ కోసమే టేకప్ చేసిండ్రు.
దోసుకుందామని. దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలో కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆరే ఇస్తాడు. ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివిండు. నేను 80,000 చదవలే. ఆయన కొద్ది గొప్ప కామన్ సెన్స్ చేతుడు చెప్తున్నా. దిస్ ఈస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్.